ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని ఇస్తున్న దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. యొక్క వాగ్దానమును, నిబంధనను అబ్రహాముకి దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సందర్భాన్ని మనము గమనించినట్లయితే, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్నప్పుడు, ఆ ప్రాంతం అంతా పాపము చేత నింపబడి ఉన్నప్పుడు, అక్కడ ఉంటున్న లోతును ఆ యొక్క ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఆ యొక్క విషయమును దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో, ఈ విషయాన్ని నేను దాచేదనా అంటే, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను పాడు చేస్తానని అబ్రహాముతో నేను చెప్పాలి అని దేవుడే తన మనస్సులో అనుకున్నాడండి. నిజముగా ఒక మనిషి దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజముగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పడానికి ఆయన సమర్థుడు. ఈ యొక్క విషయాన్ని, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను పాడు చేస్తాను అని ఈ యొక్క అబ్రహాముకు నేను ఎలా దాస్తాను, ఆ విషయాన్ని నేను అబ్రహాముతో చెప్తాను అని తను అనుకొని, దేవుడైనటువంటి దేవుడే అబ్రహాముకు, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేస్తాను అబ్రహాము అని చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క మాట చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో ఎవరు నీతిమంతులు, ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా నేను ఆ ప్రాంతాన్ని లేక ఆ పట్టణాన్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అబ్రహాము, ఎవరైనా నీతిమంతుడు ఉన్నారా అని ఆ యొక్క లోతును బట్టి అబ్రహాము ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నిజముగా దేవుని ప్రణాళికలో అయిన ఉద్దేశములు ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదండి. అనేకమైనటువంటి రీతుల్లో కాపాడాలి, ఆయన బిడ్డలను నడిపించాలి అన్న ఒక ఉద్దేశము చేతనే దేవుడు అనేకుల పట్ల ఒక ఉద్దేశమును కలిగి జీవిస్తూ ఉంటాడు. అదేవిధముగా లోతును బట్టి అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు, లోతు నీతిమంతుడు అనుకొని అబ్రహాము, ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా ప్రభు అని అడిగినప్పుడు, ఎస్, ఒక్కరు నీతిమంతుడు ఉన్నా కూడా నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. కానీ చివరికి లోతు కూడా పాడైపోయినట్టుగా లేక లోతును కాపాడినట్టుగా అబ్రహాము ప్రార్థనను బట్టి ఆ ప్రదేశము నుంచి బయటపడినట్టుగా లోతు పాడైపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిజముగా దేవునితో నిజముగా సహవాసం చేసినప్పుడు, దేవునితో నిజముగా మొరపెట్టినప్పుడు, దేవునితో నిజముగా నడిచినప్పుడు, ఆయన బిడ్డలకి ఆయన ఏదైతే కార్యములు, రాబోయే సంగతులను గూర్చి లేక ఏ సంగతిని గూర్చి ఆయనను కూడా ఆయన చెప్పడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. నేటి దినాల్లో మన పితరులైనటువంటి వారు మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి రీతుల్లో వారు దేవునితో సహవాసము కలిగి దేవుడే స్వయంగా వారితో మాట్లాడి ఆ యొక్క పనులను, కార్యములను జరిగించినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా మన పితరులు ఏ విధముగా జీవిస్తూ వచ్చారో ఆ విధమైనటువంటి సహవాసము మనం క్రీస్తులో ఉన్నట్లయితే, అప్పుడు క్రీస్తు కూడా నీతో అంటాడు, ఇగో ఈ సమస్యను, ఈ యొక్క బాధను లేక ఈ యొక్క దీనిని గురించి నేను నా బిడ్డకు చెప్పకుండా ఉండాలా అనే క్వశ్చను నీ యొక్క ఆత్మీయ జీవితమును బట్టి, నీ నడిపింపును బట్టి దేవుడే ఆయన బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అట్టి జీవితమును మనం అందరము కలిగి ఉండేలాగున ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరూ ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, నిజముగా ప్రభా, అబ్రహాముకి ఈ విషయంలో దాచెదనా అని మీరు అనుకున్నారు. దేవాని సన్నిధిలో మేము కూడా అట్టి జీవిత విధానాన్ని కనపరుచుకొని రాబోయే సంగతులను, మా జీవితంలో జరిగే సంగతులు ప్రతి విషయంలో ప్రభు మీ ద్వారా మేము బయలుపరుచుకునేగలం అటు ఆత్మీయ జీవితమును, అటు ఆత్మీయ నడిపింపును ప్రభు మీరు మాకు మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.